పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక పైన నిన్న కేబినెట్ మంత్రివర్గ భేటీ అయింది. ఇక ఓవల్లో అద్భుతం, ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 2-2తో సమం చేసింది. ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. విజృంభించిన సిరాజ్ గట్టిగా ఉత్కంఠకు నిలిచి ఒత్తిడిని జయించిన టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. రసవత్తర క్లైమాక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన గిల్ బృందం ఆఖరి టెస్ట్ లో 6 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించి సిరీస్ ను 2-2తో సమం చేసింది. హైదరాబాద్ స్పీడ్ గన్ మహమ్మద్ సిరాజ్ భారత్ హీరో. నిర్ణయాత్మక పోరులో పడిలేచిన టీమిండియా పట్టుదలను ఎంత మెచ్చుకున్నా తక్కువే. జట్టు అంతకు ముందు పోరాటం అంతా ఒక ఎత్తు, సోమవారం తీవ్ర ఒత్తిడిలో చేసిన పోరాటం మరో ఎత్తు. చేతిలో 4 వికెట్లు ఇంగ్లాండ్. ఆఖరి రోజు చేయాల్సింది 35 పరుగులే. కొన్ని షాట్లు కొడితే చాలు ఆ జట్టు పని తేలికవుతుంది. కానీ అక్కడ సిరాజ్ ఉన్నాడు. దేశమంతా ఎంతో ఆశగా చూస్తుండగా భారాన్నంతా భుజాన వేసుకొని కసిగా బౌలింగ్ చేసిన అతడు బుల్లెట్ బంతులతో ఇంగ్లీష్ జట్టు పతనాన్ని శాసించాడు. భారత జట్టుకు చరిత్రలో నిలిచిపోయే గెలుపునందించాడు. టీమిండియాకు విజయం అంత తేలిక ఏమీ దక్కలేదు. సిరాజ్ ఎంతో గొప్పగా బౌలింగ్ చేసినా ఇంగ్లాండ్ కూడా విజయానికి చేరువైంది. ఒక వికెట్ చేతిలో ఉండగా ఇంకో 7 పరుగులు చేస్తే సిరీస్ స్థితికి చేరుకుంది. భారత అభిమానులందరిలో ఏదో గుబులు. మరో ఎండ్లో ఓక్స్ బ్యాటింగ్ చేయలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో అట్కిన్సన్ బంతిని బాదడానికి సిద్ధమవుతున్నాడు. ఓవల్ వేడెక్కింది. అయితే తనపై నమ్మకం నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బంతిని అందుకున్న సిరాజ్ ఓ కళ్ళు చెదిరే యార్కర్తో అట్కిన్సన్ ను బౌల్ చేశాడు. అంతే, భారత ఆటగాళ్లు అభిమానులు సంబరాలు మునిగిపోయారు. నిన్న చాలా అద్భుతమైనటువంటి అంటే వాస్తవానికి చివరి క్షణంలో బాగా ప్రయత్నం చేశారు. ఇక అసెంబ్లీకి ఘోష్ నివేదిక. సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం. అనంతరమే భవిష్యత్ కార్యాచరణ. కమిషన్ సూచనలు ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది. ఇందులో ఎలాంటి శశబిషలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వర నివేదిక మంత్రిమండలి ఆమోదం. నివేదికకు ఊరు పేరు అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రోజు కూలిపోయింది. కమిషన్ స్పష్టంగా ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది. ఈ నివేదికను రాబోయే రోజుల్లో శాసనసభ మండలిలోనూ ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే అవకాశం కల్పించనున్నాం. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణ కమిషన్ సూచనలు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో ఎలాంటి శశబిషలకు తావు లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ కక్షపూరిత చర్యలు చేపట్టినట్టో ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టో చర్చలకు తావివ్వకుండా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది. కాబట్టి ఈరోజు కమిషన్ నివేదికలోని అన్ని వివరాలను మీ ముందు పెట్టాం అని సీఎం వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో 665 పేజీల జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టారు. దీనిపై 3 అధికారుల కమిటీ రూపొందించిన సంక్షిప్త నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు వివరించారు. అనంతరం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి ఇక దీని ద్వారా జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే చాలా పకడ్బందీగా ఓ పద్ధతి ప్రకారం చట్టం పరిధిలోకి వాళ్ళని గుంజుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తే కూడా అయ్యో అన్యాయం అనేటానికి కూడా లేకుండా ఛాన్స్ లేకుండా పబ్లిక్ లో చర్చ పెట్టి చట్టబద్ధంగా తీసుకొచ్చేసి బరాబర్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. గత సీఎం నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వాందే. అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కమిషన్ సూచన. గత సీఎం నాటి మంత్రులపై నిర్ణయం ప్రభుత్వాందే అని చెప్పి కమిషన్ సూచన చేసింది. కమిషన్ సూచన చేసినటువంటి అంశాలని నిన్న దాదాపు గంట పాటు వివరించారు. ఇక వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు, డిజైన్లు, నిర్మాణం, నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం, అన్ని విషయాల్లో అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం, మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డ పరిపాలన అనుమతులు, కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రెజెంటేషన్ లో మంత్రి ఉత్తమ్, కాళేశ్వరం బ్యారేజీలకు ప్రణాళిక, నిర్వహణలో అనేక ఆక్రమాలు, అవకతవకలు జరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్ ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి పూనుకున్నారు. బ్యారేజీల రూపకల్పన నుంచి పరిపాలన అనుమతులు, నిర్మాణం వరకు అన్ని ప్రభుత్వ నిర్ణయాలుగా కాకుండా వ్యక్తిగత నిర్ణయాలుగా జరిగాయని జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలో పేర్కొందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక 3 బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన అన్ని విషయాల్లో అప్పటి సీఎం జోక్యం చేసుకోవడంతో పాటు సూచనలు ఇచ్చారని, ప్రభుత్వ అధినేతగా కాకుండా ఇప్పుడు అధికారులు దీన్ని సరిచేయాలి. రాజకీయ నాయకులు తప్పు సూచనలు చేస్తే సార్ అట్లా కాదు ఇట్లా సరిచేయాలి. అధికారులు కూడా ఇందులో పాల్గొని వాళ్ళు కూడా అప్పనంగా కాళేశ్వరం అడ్డం పెట్టుకొని మొత్తం కోట్ల రూపాయల 100,000 కోట్ల రూపాయలు కొలగొట్టారు. దాంట్లోనే ఇప్పుడు నిజంగా దీంట్లో కనుక ఇరికితే కేసీఆర్ ఇప్పట్లో ఎల్లుడు అయితే ఉండదు.